హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు పండు మిర్చి వంకాయ ఉల్లికారాన్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి. అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరైతే చేస్తారండి. అంత బాగుంటుంది అనమాట. ఇంకా లేట్ ఎందుకు, తయారీ విధానాన్ని చూసేయండి. ఈ పండు మిర్చి వంకాయ ఉల్లి కారం కోసం నేను ఇక్కడ 6 పండు మిర్చి తీసుకున్నానండి. మీరు కొద్దిగా కారం ఎక్కువ కావాలనుకుంటే పండు మిర్చి ఇంకో 2 ఎక్స్ట్రా వేసుకోండి. ఈ పండు మిర్చికి ఇలా తొడుములు తీసేసేయండి అన్నిటికీ. తీసిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే కాస్త మీడియం సైజులో ఉన్నవి 6 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. ఈ ఉల్లిపాయల్ని నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ని వేడి చేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో ఒక్క చిటికెడు మెంతులు వేసుకోండి. మెంతులు జస్ట్ ఒక చిటికెడు వేయండి, ఎక్కువ వేస్తే మళ్ళీ లైట్గా చేదనిపించేస్తుంది. దీంట్లోనే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పండుమిర్చి ముక్కలు కూడా వేసుకున్న తర్వాత దీంట్లోనే 1 ఇంచ్ అల్లము, ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నీ కలిపి దోరగా వేయించుకోండి. పండుమిర్చి కొద్దిగా ఆయిల్లో వేగితే బాగుంటుందన్నమాట. ఇప్పుడు పండు మిర్చి చూడండి కొంచెం వేగాయి కదా, ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అలాగే కొద్దిగా చింతపండును కూడా వేసుకోండి. దీంట్లోనే 1 టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ వేయించుకోండి. ఒక 3-4 నిమిషాలన్నా నిదానంగా వేగనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగితే టేస్ట్ బాగుంటుంది ఉల్లికారం అనేది. అలాగే చింతపండు కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. అలాగే కొంతమంది చింతపండు కూడా ఇష్టపడరు, అంటే ఉల్లికారంలో కొంతమంది చింతపండు వేసుకోరు. మీకు వద్దు అనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఇలా ఉల్లిపాయ ముక్కలు మెత్తబడి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత వీటిని కొద్దిగా చల్లారనివ్వండి. ఇవి చల్లారేలోపు ఏం చేస్తారంటే 1/2 కేజీ వంకాయలు తీసుకోండి. నేను ఇక్కడ నల్ల వంకాయలు తీసుకున్నాను, మీరు ఏ కలర్లో ఉన్న వంకాయలతో అయినా చేసుకోవచ్చు. ఈ వంకాయల్ని నీట్గా కడిగి నేను ఇక్కడ చూపించినట్లు మనం గుత్తి వంకాయకి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని ఉప్పు నీటిలో వేసి పెట్టుకోండి, రంగు మారకుండా ఉంటాయి. ఇప్పుడు ఆ వంకాయల్ని కట్ చేసుకునే లోపు ఈ ఉల్లిపాయ మిశ్రమం కూడా కొద్దిగా చల్లారిందండి. ఇలా చల్లారిని ఉల్లిపాయ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేయొద్దండి. ఇక్కడ చూడండి నేను చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా, లైట్గా పలుకుంది, ఈ విధంగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకునే పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేయించుకున్న ప్యాన్లోనే ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఉల్లికారానికి కొంచెం ఆయిల్ పడుతుందండి. మీకు అంత ఆయిల్ వద్దనుకుంటే నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకోండి, తక్కువ ఆయిల్ తోటి చాలా బాగా వస్తుంది. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపట్లాడిన దాకా వేయించండి. ఆవాలు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని నీళ్ళల్లో నుంచి తీసేటప్పుడు గట్టిగా పిండేసి, అంటే నీళ్లు లేకుండా చూసుకొని ఈ వంకాయల్ని నూనెలో వేసుకొని వేయించుకోండి. కొద్దిగా నూనెలో వేగితే వంకాయలు తినేటప్పుడు టేస్ట్ బాగుంటాయి అన్నమాట. ఇవి వేగేటప్పుడే దీంట్లోనే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. వంకాయ ముక్కలు వేసిన తర్వాత 1 నిమిషం పాటు అలా వేయించేసుకొని నేను మూత పెట్టేస్తున్నానండి. మధ్య మధ్యలో మూత తీసి కలిపి మూత పెడుతూ ఉంటే ఒక 50% వరకు వంకాయ ముక్కలు బాగా మగ్గుతాయి, అంటే ఆయిల్లో కొద్దిగా వేగినట్లయి టేస్ట్ బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను. ఒక 4-5 నిమిషాలు నేను లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించాను. ఈ విధంగా ఒక హాఫ్ వరకు మగ్గిపోయాయండి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారం మొత్తం వేసుకోవాలి. ఇలా ఉల్లికారం అంతా వేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లో కొంచెం ఆ ఉల్లికారం ఉండిపోయిందండి, కొద్దిగా నీళ్లు పోసి కలిపి ఆ నీళ్ళను కూడా పోసాను. నీళ్లు పోసిన తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా ఒకసారి కలపండి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడకనివ్వండి. ఉల్లికారం బాగా మగ్గి ఆయిల్ సపరేట్ అవుతుంది, అలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీరు. మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. కొద్దిగా లైట్గా అడుగంటినా కానీ టేస్ట్ బాగుంటుంది ఉల్లికారం. అలాగే మీకు ఒకవేళ కారం కానీ సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా కారం వేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి నేను మూత తీసి చూపిస్తున్నాను. ఆయిల్ సపరేట్ అయ్యి ఉల్లికారం అనేది ఈ విధంగా వేగాలి. ఇలా వేగితేనే మీకు టేస్ట్ బాగుంటుంది. ఇలా వేగడానికి నాకు సుమారుగా ఒక 15-20 నిమిషాలు టైం పట్టిందండి. సన్న మంట మీద బాగా మగ్గించేశాను. వంకాయ కూడా చూడండి బాగా ఉడికిపోయింది కదా. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర జల్లుకొని ఒకసారి నిదానంగా కలిపేసి వేడిగా అన్నంలో వేసుకొని తింటే మటుకు ఎక్సలెంట్గా ఉంటుందండి. ఆ పండు మిర్చితో చేశాం కదా, ఆ టేస్ట్ మీకు క్లియర్గా తెలుస్తుంది.
డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. నాకు తెలిసి పండు మిర్చి కాంబినేషన్లో ఎవరు చేసి ఉండరు. ఒక్కసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే మన ఆషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.